మృగశిర 2, 3 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు కలిపి ఈ మిథున రాశిగా విభజించారు. ఈ మిథున రాశి వారికి చాలా బాగుందండి. ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ ప్రభావం ఏకదాయంగా ఉంటుంది. వీరికి మంచి ఆలోచన శక్తికి మించిన పనులు చేయుట, ఇతరులకు మంచి సలహాలు ఇచ్చుట, ఆలోచన శక్తితో ఎలాంటి సమస్యలైనా బాగా పరిష్కారం జరిగించి లాభిస్తాయి. ఇట్టి చాతుర్యంతో నష్ట ద్రవ్య లాభం పొందుదురు. అంటే నష్టమైపోయిన ద్రవ్యం మళ్ళీ తిరిగి రావచ్చేమో అని. సాంఘికంగా మంచి ఔన్నత్యం కలుగును, ఆరోగ్యం చక్కబడును, సంతానము కుటుంబరీత్యా ఊహించని కొన్ని సమస్యలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు దర్శించెదరు. గృహముల ఈ సంవత్సరం ప్రారంభంలో వివాహాది శుభకార్యములు జరుగుతాయి. ధనవత్తిని ఉన్నను తట్టుకోగలరు. సంఘంలో గౌరవాలు పెరుగును. స్త్రీమూలక సమస్యలు కొంత మనస్తాపం కలిగించును. పితృవర్గ వర్యజ్ఞులు అంటే తండ్రి తరఫు వాళ్ళు ఒత్తిడి కలతలు ఏర్పడను. ప్రయాణమందు ఒత్తిడి, నరాల బలహీనత, భార్యకు గర్భస్రావాది దోషములు, స్త్రీ పురుషుల మధుమేహాది రోగాలతో బాధపడరు. స్థిరాస్తుల అమ్మకం చేయలేక అప్పులు చేస్తారు. మత్తు పానీయ సేవలు, గుప్తంగా పాప పనుల్లో దిగుట, ఇతరుల మేలు కొరకు ప్రాట్లాడుట, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడుట, చోర భయము, అంతరంగికంగా చెందుట జరుగును. ఆప్తమిత్రులతో కలహములు, గృహ నిర్మాణములు కలిసి వచ్చును. నూతన గృహ నిర్మాణము లేదా ఇండ్ల స్థలం కొంటారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు ఏకదాయకమే.